టీడీపీ నేత, మాజీ స్పీకర్, మాజీ మంత్రి, అనేక మార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు తమ్మినేని సీతారాం ఎక్కడ? తమ్మినేని సీతారాం, ఆయన సతీమణి వాణి గారు అండ్ తమ్మినేని సీతారాం గారి కుమారుడు. అంటే కుటుంబం మొత్తం గూడా పరారీలో ఉంది అనేది ఇవాళ వార్తా పేపర్‌లో వచ్చింది. నిన్న గూడా వచ్చింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు మంత్రిగా పనిచేశాడు, అనేక మార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు, స్పీకర్‌గా పనిచేశాడు. ఇలాంటి వ్యక్తి పరారీలో ఉండటమంటే ఇంతకంటే నామోస్తనం ఏమన్నా ఉంటదా అండి? నిన్న పేపర్‌లో పరారీ, ఇవాళ పేపర్‌లో పరారీ అని వచ్చింది. ఎంత పరువు తక్కువతనం! ఇప్పుడేంది ముందస్తు బెయిల్ వచ్చిందాకా పరారీలో ఉంటాడు. అంతే కదా! వెరీ క్లియర్. అతను ముందస్తు బెయిల్‌కి అప్లై చేసుకుంటాడు. కోర్టులో ముందస్తు బెయిల్ వస్తే మళ్ళా ఇంటికొస్తాడు. లేక ముందస్తు బెయిల్ రాదు అనుకున్నాడనుకోండి, అప్పుడొచ్చి పోలీసులు లొంగిపోతాడు. కింది కోర్టు నుంచి హైకోర్టు, సుప్రీం కోర్టు వరకు వరుసగా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తాడు. ఇట పరారీలోనే ఉంటాడు, అజ్ఞాతంలో ఉంటాడు. కానీ అతనికి సంబంధించిన పని మాత్రం నడుస్తుంటది. అదేందో పోలీసులు దొరకడు. లాయర్‌లకు అందుబాటులో ఉంటాడు. ముందస్తు బెయిల్ పిటిషన్ అప్లై చేసుకుంటాడు. ముందస్తు బెయిల్ వస్తేనా బయటకొస్తాడు. ముందస్తు బెయిల్ రాకపోతే ఇక తప్పదు అనుకుంటే లొంగిపోతాడు. అందుకోసమేనా ఈ పరారీ అంతా? ఈ పరారీ డ్రామా అంతా? 4 కోట్ల భూమిని కబ్జా చేశాడు అనేది ఇతని మీద ఉన్న ఆరోపణ. గోవిందరాజు అనే ఒక వ్యక్తి పేరు మీద ఉన్న భూమి. ఆల్రెడీ ఆ భూమిని అతను అమ్మేశాడట. అమ్మేసినప్పటికీ ఆ భూమిని గోవిందరాజు పేరుతోనే ఉంచి అంటే నకిలీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఆ గోవిందరాజు చనిపోయినట్టుగా, మళ్ళా ఆ గోవిందరాజు బతికే ఉన్నాడు. బతికి ఉన్న వ్యక్తిని చనిపోయినట్టుగా డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి, అంటే డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి, మళ్ళా ఈ గోవిందరాజుకి ఒక వారసురాలిని కూడా క్రియేట్ చేసి ఒడిశాకు సంబంధించిన ఒక మహిళని ఆమెని వారసురాలిగా క్రియేట్ చేసి, చూడండి, అమ్మేసిన ల్యాండు అమ్మనట్టుగా చూపించారు. గోవిందరాజు పేరు మీదే ఉన్నట్టుగా చూపించారు. మళ్ళీ ఆ గోవిందరాజు బతుకున్నప్పటికీ చనిపోయినట్టుగా క్రియేట్ చేశారు. మళ్ళీ ఆ గోవిందరాజుకి ఒక వారసురాలిని క్రియేట్ చేశారు. క్రియేట్ చేసి ఆమె పేరు మీదకి భూమి తీసుకెళ్ళి ఆమె ద్వారా వీళ్ళు కొన్నట్టుగా తమ్మినేని సీతారాం గారి కొడుకు పేరు మీదకి ఆ భూమిని ఎక్కిచ్చారట. ఇది నిర్దిష్టమైన ఆరోపణ. 4 కోట్ల రూపాయల విలువైనటువంటి 900 గజాల భూమి. శ్రీకాకుళం పట్టణానికి కూతవేటు దూరంలో ఉండేటువంటి భూమి. ఇది ఆరోపణ. మరి దీనికి చట్టం ముందు సమాధానం చెప్పాలిగా తమ్మినేని సీతారాం గారు. అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తన పదవిని, తన హోదాని దేనికోసం వాడుకున్నారు అనటానికి దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇవాళ తను పారిపోవడం ద్వారా తను చేసిన తప్పుని కొంత ఒప్పుకుంటున్నాడు. మౌనం అర్ధాంగీకారం అంటారుగా. ఇప్పుడు పరారీ అనేది పూర్తి అంగీకారం. నేను తప్పు చేశాను అందుకే పరారీలో ఉన్నానని. మరి తప్పు చేయనోడైతే భయపడాల్సిన అవసరం లేదు. ఇట్లా పారిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడేదో ఒడిస్సాలో ఉన్నాడు అనేది ఆ జిల్లాలో చర్చ నడుస్తుంది. భువనేశ్వర్ దగ్గర దాక్కున్నాడు అని చెప్పేసి. ఆ జిల్లాలో నడుస్తున్న చర్చ. మరి ఆ జిల్లాలో ప్రజలకి ఆ సమాచారం ఉన్నప్పుడు పోలీసులకి సమాచారం ఉండదా? పోలీసులు కావాలంటే పట్టుకోరా? లోకల్ టీడీపీ నాయకులకు తెలీదా ఎక్కడున్నాడు అనేది? అంటే అక్కడ లోపాయికారు పొందారు మేబీ నేను అనుకోవటం. ఇప్పుడు అతను ముందస్తు బెయిల్ అప్లై చేసుకున్నంత వరకు అతను ఆ పరారీలోనే ఉంటాడు. కింది కోర్టు నుంచి పై కోర్టు వరకు ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేసుకుంటాడు. ముందస్తు బెయిల్ వస్తేనా కలుగులో నుంచి బయటకొస్తాడు. లేకపోతే ఇక అప్పటికి ఇక రాదు అనుకున్నప్పుడు కూడా తప్పదు. కలుగులో నుంచి బయటకొచ్చి లొంగిపోతాడు. ఆ కలుగులో ఎక్కడ దాక్కున్నాడు అన్న విషయం అక్కడ లోకల్ పోలీసులకు తెలిసినప్పటికీ, లోకల్ టీడీపీ నాయకులు తెలిసినప్పటికీ కొంచెం చూస్తున్నట్టు ఉంటున్నారేమో మేబీ. మొత్తానికి అంటే సామాన్యుడి విషయంలో ఇట్టు ఉండరు కదండి. ఇమ్మీడియట్‌గా పట్టుకొని లోపలేస్తారు. అందులో కూటమి ప్రభుత్వానికి ఒక భయం ఉన్నట్టుందండి. వైసీపీ నాయకులు అందరినీ ఇలా అరెస్ట్ చేస్తే వాళ్ళకి అనవసరంగా సానుభూతి వస్తదేమో. ఎందుకంటే ప్రజలు సానుభూతిని చూపిస్తారుగా. అవినీతిని పట్టించుకునేటట్టు జనాలు కూడా లేరుగా. జనాలు కూడా అవినీతిని పట్టించుకునేటట్టు లేరుగా. అవినీతినే పట్టించుకునేటట్టయితే 42,000 కోట్లు దోచేశాడు అనే ఆరోపణలు ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రి చేయరుగా జనాలు. సో జనాలు అవినీతిని వదిలేశారు. కాబట్టి మళ్ళీ అరెస్ట్ చేస్తే అనవసరంగా అతనికి సింపతి ఇస్తేమో చూద్దాం కొన్నాళ్ళు. అతని అక్రమాలు బయటపడ్డప్పటికీ కూడా
అతను తప్పించుకోవడానికి ఉన్న అవకాశాలన్నీ అయిపోయిన తర్వాత ఇక తప్పించుకోవడానికి అవకాశం లేదనుకున్నప్పుడే అతన్ని అరెస్ట్ చేద్దాం అన్నట్టుగా ఉన్నట్టుంది కూటమి ప్రభుత్వం గూడా. లేకపోతే ఏందండి? పోలీసులు కావాలంటే పట్టుకోలేరా? ఇంతసేపా? సామాన్యుడు ఇంతసేపు పట్టుకుంటారా? ఇంతసేపు పట్టిద్దా పట్టుకోవడానికి? చాలా ఈజీగా ఫోన్‌ని ట్రాక్ చేసేస్తారు. సిగ్నల్ ట్రాక్ చేసేస్తారు. లొకేషన్ ట్రాక్ చేసేస్తారు. పోయి పట్టుకొనొస్తారు. తమ్మినేని సీతారాం గారిని పట్టుకోలేరా? సరే. మొత్తానికి అతనైతే పరారీలో ఉన్నాడు. ముందస్తు బెయిలొస్తే బయటకొస్తాడు. ముందస్తు బెయిల్ రాకపోయినా సరే ఇక తప్పదనుకున్నప్పుడు లొంగిపోతాడు. ఇంకొన్నాళ్ళు అజ్ఞాతంలో ఉంటాడేమో. హ్మ్. థాంక్ యూ.